అక్కినేని నాగార్జున 100వ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో సీనియర్ నటి టబు నటించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత నాగ్, టబు జోడీ మళ్లీ తెరపై కనిపిస్తుందని అభిమానులు సంబరపడుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే వీరిద్దరూ కలిసి నటిస్తే ఈ సినిమా మరింత ప్రత్యేకంగా మారుతుందని అభిమానులు భావిస్తున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున తన కెరియర్‌లో మైల్‌స్టోన్ 100 సినిమాని ఇటీవల ప్రారంభించారు. ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా దేవుడి పటాలతో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ తో కార్తీక్ అనే తమిళ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నాగ్ తన సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నారు. ఇది పవర్ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ గా చాలా గ్రాండ్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. కింగ్ 100 అనే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తుంది. ఇందులో ఒక కథానాయికగా సీనియర్ నటి టబును ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ క్రేజీ హీరో హీరోయిన్ కాంబినేషన్ లో నాగార్జున, టబు జోడీ ఒకటి. వీరిద్దరు కలిసి గతంలో 2 సినిమాల్లో నటించారు. దాదాపు 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీరిద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. నాగ్ కెరియర్ లో ప్రతిష్టాత్మకమైన సినిమా కావడం, అందులో టబు నటించబోతుందని వార్తలు వస్తుండడంతో అభిమానుల దృష్టి ఆకర్షిస్తుంది. ఇదే నిజమైతే ఈ సినిమా మరింత క్రేజ్ గా మారుతుందని కామెంట్ చేస్తున్నారు. 1995లో అఖిల్ అక్కినేని చైల్డ్ ఆర్టిస్ట్ గా అరంగేట్రం చేసిన 'శిశింద్రి' సినిమాలో టబు ఓ స్పెషల్ అపీరెన్స్ ఇచ్చారు. ఆటాడుకుందాం రా అందగాడ అంటూ నాగార్జునతో కలిసి ఆడిపాడారు. మరుసటి ఏడాది 'నిన్నే పెళ్లాడతా' చిత్రంలో జంటగా నటించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. ఒక క్లాస్ మూవీ టాలీవుడ్ రికార్డులు క్రియేట్ చేయడం అప్పట్లో ఇండస్ట్రీ జనాలను ఆశ్చర్యపరిచింది. ఇందులో నాగ్, టబు జోడీ యూత్ ఫేవరెట్ గా మారిపోయింది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంత బాగా వర్కౌట్ అయింది. 'నిన్నే పెళ్లాడతా' హిట్ అయ్యాక 1998లో 'ఆవిడ మా ఆవిడే' సినిమాలో నాగార్జున, టబు జంటగా కనువిందు చేశారు. ఆ తర్వాత ఎందుకనో వీరిద్దరు కలిసి నటించలేదు. చిరంజీవి, బాలకృష్ణలతో టబు నటించారు. కానీ నాగ్‌తో మాత్రం స్క్రీన్ పంచుకోలేదు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కొనసాగింది. గతంలో కొన్ని ఫంక్షన్‌లో వీరు కలిసి కనిపించారు. అఖిల్ రిసెప్షన్‌లో కూడా టబు సందడి చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు నాగ్ 100 సినిమాలో నటిస్తారని అంటున్నారు. అయితే ఇది హీరోయిన్ పాత్ర కాదని, కథలో కీలకమైన క్యారెక్టర్ కోసం తీసుకున్నారని కూడా చెప్పుకుంటున్నారు. అలా వైకుంఠపురంలో సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన టబు ప్రస్తుతం విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందుతున్న చిత్రంలో ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఇప్పుడు నాగార్జున 'మైలురాయి' మూవీలో భాగం కానున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. ఒకవేళ ఈ వార్త గనుక నిజమైతే ఇన్నేళ్ల తర్వాత నాగార్జున, టబు జోడీ మళ్ళీ స్క్రీన్ మీద చూడబోతున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి.